వీడియోస్ పెట్టక 2 రోజులు అయింది. ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్ క్వాలిటీ లేదు, ప్లస్ సౌండ్ క్వాలిటీ లేదు, ప్లస్ వీడియో క్వాలిటీ లేదు. ఎందుకంటే బయట ఎక్కడో పార్కులో చేయడం వల్ల క్వాలిటీ తగ్గింది. అందుకని చెప్పేసి ఇక మంచి వీడియోతోనే మీ ముందుకు రావాలన్న ఉద్దేశంతో 2 రోజులు వీడియోలు చేయలేదు. సరే, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చిన. ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఉన్నోడు లేనోడు అనే తేడా చాలా ఎక్కువ ఉంది. అంటే ఉన్నోడు లేనోడికి చాలా చిన్న చూపు చూస్తున్నారు. అసలు ఉన్నోడు ఎవరు, లేనోడు ఎవరు, ఈరోజు ఈ కథలో తెలుసుకుందాం. నేను ఒక మంచి కథ చెప్తాను మీకు ఈరోజు. ఆ కథలో తెలిసిపోతుంది ఎవరు ఉన్నోడు ఎవరు లేనోడు అనేది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక కోటీశ్వరుడు, కోట్ల సంపద ఉన్నోడు ఒకరోజు అంటే ఒక 3 రోజులు తన కొడుకుకు హాలిడేస్ వచ్చింది. ఫ్రైడే, సాటర్డే, సండే. అప్పుడు వాళ్ళ కొడుకు చెప్పిండట, డాడీ వీకెండ్ వచ్చింది కదా, హాలిడేస్ ఉంది కదా, ఎక్కడైనా బయటికి పోదాం అని చెప్పేసి చెప్పిండట. అప్పుడు వాళ్ళ డాడీ చెప్పిండట, బయట ఎక్కడో టూర్ కాకుండా నీకు మంచి విలేజ్కి తీసుకెళ్తా, మనం ఉన్నోళ్ళకు లేనోళ్ళకు ఎంత తేడా ఉంటుంది అనేది వాళ్ళ కష్టాలు చూపిస్తాను నీకు అని చెప్పేసి వాళ్ళ కొడుకు చెప్పిండట. సరే డాడీ అని చెప్పేసి చెప్తే వాళ్ళు బయలుదేరారు. ఇంటికాడ నుంచి బయలుదేరారు. పోతా పోతా ఒక దారి మధ్యలో ఒక చిన్న గ్రామం కనిపించింది. అక్కడ ఆపేసిరట. ఆపేసి ఇక వాళ్ళకి ఏమని చెప్పారు, మా కారు ఇక్కడ పాడైపోయింది, ఒక 3 రోజులు కార్ రిపేర్ కావడానికి ఒక 3 రోజులు టైం పడుతుంది, 3 రోజులు మేము ఇక్కడ మీ దగ్గరనే ఉంటాం, మాకు కొంచెం చోటు ఇస్తారా, అంటే మాకు ఉండడానికి ఇది ఇస్తారా, ఇల్లు ఇస్తారా అని చెప్పేసి చెప్పిరట. సరే అని చెప్పేసి ఇక వాళ్ళు అక్కడ ఉండడం జరిగింది. ఒక కుటుంబం సెలెక్ట్ చేసుకున్నారు. ఆ కుటుంబం ఇంట్లో 3 రోజులు ఉండడం జరిగింది. అప్పుడు వాళ్ళ కొడుకు చెప్పినట, నువ్వు 3 రోజులు గమనించు, వీళ్ళ కష్టాలు ఎట్లా ఉంటుంది, వీళ్ళ బాధలు ఎట్లా ఉంటాయి, వీళ్ళ అంటే చెప్పిండి ఇక వీళ్ళ కష్టాలని గమనించు నువ్వు అని చెప్పిండట. చెప్తే ఇక 3 రోజులు వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి గమనించారట. 3 రోజులు అయిపోయింది. 3 రోజుల తర్వాత ఇక తిరిగి ప్రయాణం. ఇక అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళ ఇంటికి బయలుదేరింది. ఇక బయలుదేరుతూ దారి మధ్యలో వాళ్ళ కొడుకుని అడిగిండు వాళ్ళ నాన్న, ఏమని గమనించినవారా మనకు ఎంత తేడా ఉన్నది అనేది అని చెప్పేసి అడిగిండట. అడిగితే వాళ్ళ కొడుకు అన్నాడట, అవును డాడీ ఉన్నది చాలా, నువ్వు చెప్పినట్టు నిజమే, వాళ్ళు పొద్దులు లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా కష్టపడుతుర్రు, నిజంగా మనం ఏసీ రూమ్ లో ఆరాంసగా మనం కూర్చొని ఏదైనా చేపించుకోగలుగుతున్నాం, మనం కష్టపడట్లేదు, వాళ్ళు కష్టపడుతుర్రు అని చెప్పేసి చెప్పిండట. కానీ ఇక్కడ మనం పేదోళ్ళని డాడీ, వాళ్ళే ధనవంతులు, వాళ్ళే కోటీశ్వరులు, అది నేను గమనించిన డాడీ అని చెప్పిండట. అదేంద్రా, మన దగ్గర కోట్ల ఆస్తి ఉంది, బంగ్లాలు ఉన్నది, కార్లు ఉన్నది, ఖరీదైన వస్తువులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, పొద్దున్న లేస్తే పొట్టపుట్టి కోసం సాయంత్రం వరకు కష్టపడుతున్నారు అని చెప్పిండట. కానీ మనం అన్ని కంటికి కనిపించే వస్తువుల రూపంలో మనం ధనం చూసుకుంటున్నాం.